ఇప్పుడు మీరే చెప్పారు కదా, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు ఆ మాట అంటారంటే సీతారాముల్లా ఉండాలంటే, ఎవరైనా ఏ భార్య అయినా రేపు తన భర్త అడవులకు వెళ్ళిపోతాడంటే నేను కూడా వస్తానంటుందా ఈ రోజుల్లో మనం చూడగలమా? నీకు పట్టాభిషేకం లేదు, నేను అడవులకు వెళ్ళిపోతున్నాను అంటే నేను కూడా మీ వెంటే వస్తానండి అన్నది చూసావా సీతమ్మ. అందుకే ఆవిడ ఆదర్శ ధర్మపత్ని అయింది. ఈ రోజుల్లోని కనీసం పక్కింటికి కూడా నువ్వు వెళ్తావంటే నాకెందుకు, ఆడపడుచుంటికి రామా నీ అంటే సావు నువ్వు జావు అంటారు కదా. కానీ అలా అన్నారు. కానీ ఆయన ఆవిడ కోసం ఎవరు పట్టుకెళ్ళిపోవడో తెలియని ఒక రాక్షసుడిని పట్టుకొని వాడిని చంపి అంత కష్టపడి ఎంతో మందిని సమకూర్చుకొని ఎన్నో కష్టాలు కోర్చి మళ్ళీ ఆవిడని తీసుకొచ్చాడు. అందుకే ఆయన గొప్పవాడు. ఈ లోకంలో ప్రేమ అంటూ ఉంటే సీతారాములు ఇద్దరిదే. ఆయన కోసం ఆవిడ కోసం ఆయన అంత పరితపించారు. అందువల్ల వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు అయ్యారు ప్రపంచానికి.